మైలవరం మండలంలోని అనేక గ్రామాల్లో సిజెంటా కంపెనీ, శ్రీకర, కారంటెక్ మరియు అనేక విత్తన కంపెనీలు తమ సీడ్ పండించడానికి ఇక్కడ రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఎకరానికి 3 టన్నులు అవుతుందని, దిగుబడి తగ్గితే టన్నుకి పరిగణలో తీసుకొని 31,000 రూపాయలు చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. దిగుబడితో సంబంధం లేకుండా ఎకరానికి 80,000 నుంచి 90,000 రూపాయల దాకా ఇచ్చే పద్ధతుల్లో వివిధ కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకున్నారు. రైతులందరూ కూడా చాలా అనుభవం కలిగినటువంటి రైతులు. ఈ ప్రాంతంలో పుల్లూరు, అదేవిధంగా చండ్రగూడెం, అదేవిధంగా దాసులపాలెం, మన బొర్రగూడెం, మంగాపురం, మాధవరం అనేక ప్రాంతాల రైతులు కంపెనీలు చెప్పిన ప్రకారం సాగు చేశారు. పంటలు పండించడానికి 6 కాలం శ్రమించారు. కానీ ఈ శ్రీకర కంపెనీ కానీ, కారంటెక్ కంపెనీ కానీ, సిజెంటా కానీ, తర్వాత ఇతర కంపెనీలు ఇచ్చినటువంటి ఏదైతే ట్రయల్ సీడ్ ఉందో అది నాణ్యత లేదు. నాణ్యత లేకపోవటం వల్ల దిగుబడి తగ్గిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులు కంపెనీ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మీ ఒప్పందం ప్రకారం పరిహారం ఇవ్వమని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. పైగా మాకు న్యాయం చేయమని అడిగితే మైలవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రైతుల మీద కేసులు పెడుతున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదు. అందుకని నిజంగా ఈ కంపెనీలు ఏదైతే కారంటెక్ కానీ, సిజెంటా కానీ, అదేవిధంగా శ్రీకర కానీ, అదేవిధంగా ఇతర కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీలు ఈ ప్రాంతంలో సాగు చేయకోకుండా, విత్తనాలు ఇవ్వకోకుండా రైతులను ఇబ్బంది పెడుతూ నానా సమస్యలు సృష్టిస్తున్నటువంటి ఈ కంపెనీలపై మరి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది, నష్టపోయిన రైతులకి ఎకరానికి 90,000 రూపాయల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మూడోది, ఎవరికైతే రైతులకి నష్టపరిహారం ఇవ్వకుండా ఉన్న కంపెనీలు ఉన్నాయో వాటిని బ్లాక్ లిస్టులో పెట్టాలని, అంతేకాదు రాబోయే సంవత్సరంలో ఈ రాష్ట్రం నుంచే ఈ కంపెనీలు పూర్తిగా బహిష్కరించాలని, కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చట్టాలు పెట్టి వాళ్ళని జైలుకు పంపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 6 కాలం శ్రమించి పండించే రైతుల్ని ఇటువంటి కంపెనీలు మోసగించడం, అన్యాయం చేయటం సరైనది కాదు. అందుకనే కంపెనీలు వచ్చి దిగువచ్చి రైతులకు న్యాయం చేస్తారా లేదంటే ఉద్యమాన్ని విస్తృతం చేయమంటారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా వ్యవసాయ శాఖ మరి స్పందించి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి న్యాయం చేసే దానికోసం కృషి చేయమని చెప్పేసి మేము వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ బాణోతు రాము, గోపి, మరి రామారావు ఇట్లా అనేక మంది రైతులు వచ్చారు. ఈ రైతులందరూ విజ్ఞాపన మేరకు వ్యవసాయ శాఖ వాళ్ళు బాధ్యత తీసుకొని తగిన పద్ధతుల్లో, తగిన రీతిలో ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.